Hi, hello everyone. Welcome to my channel. I'm Achake. So let's see this week vocabulary. So what is the first one here? Anomalous. Anomalous అంటే ఏంటి? అబ్నార్మల్ అని. సో నార్మల్గా లేకపోవడాన్ని మనం ఏమనొచ్చు? అబ్నార్మల్ ఏమనంటారు దాన్ని? అనామలస్ అంటారు. సో అనామలస్ అంటే ఏంటి? అబ్నార్మల్, అన్యూజువల్ అని. సో నార్మల్గా లేకపోవడం, యూజువల్గా లేకపోవడం, సాధారణంగా లేకపోవడం అని. సో అనామలస్ అంటే ఏంటి? అబ్నార్మల్ అని. నెక్స్ట్ సెవర్. సెవర్ అంటే ఏంటి? పుట్ అండ్ ఎండ్. సో ఏదైనా సిచ్యువేషన్లో కంటిన్యూగా జరుగుతుంది. సో ఆ కంటిన్యూషన్ని బ్రేక్ చేయడం, ఎండ్ చేయడం. సో ఒక ఎండ్ పాయింట్ పెట్టడం, డిస్కనెక్ట్ చేయడాన్ని మనం ఏమొచ్చు? సెవర్ అనొచ్చు. సో సెవర్ అంటే ఏంటి? పుట్ అండ్ ఎండ్ టు ఏ కనెక్షన్. సో సెవర్ అంటే ఏంటి? పుట్ అండ్ ఎండ్. నెక్స్ట్ కౌంటినెన్స్. కౌంటినెన్స్ అంటే ఏంటి? టాలరేట్ చేయడం, భరించడం, పర్మిట్ చేయడం, యాక్సెప్ట్ చేయడం అనమాట. సో కౌంటినెన్స్ అంటే ఏంటి? టాలరేట్ చేయడం. నెక్స్ట్ వన్ నో హౌ. నో హౌ అంటే ఏంటి? ఎక్స్పర్టైజ్. సో ఇది ఒక ఫ్రేజల్ వెర్బ్ అనమాట. ఎక్స్పర్టైజ్ అంటే ఏంటి? స్కిల్నెస్ ఉండడం, స్కిల్ఫుల్గా ఉండటం, ప్రాక్టికల్గా ఉండటం, నాలెడ్జ్గా ఉండటం. సో నైపుణ్యత అంటాం కదా మన తెలుగులో. సో అలా అనమాట. నో హౌ అంటే ఏంటి? ఎక్స్పర్టైజ్ అని. నెక్స్ట్ పెజరేటివ్లీ అంటే ఎక్స్ప్రెసింగ్ డిసప్రూవల్. సో డిసప్రూవల్ని మనం చూపడాన్ని మనం ఏమనొచ్చు? పెజరేటివ్లీ అని చెప్పొచ్చు. సో పెజరేటివ్లీ అంటే ఏంటి? డిసప్రూవల్ అని. నెక్స్ట్ ట్రాన్స్గ్రెస్ అంటే గో బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ అంటే లిమిట్స్ దాటడాన్ని మనం ఏమనొచ్చు? ట్రాన్స్గ్రెస్ అనొచ్చు. మనం చదువుకున్నామా ట్రాన్సెండ్ అని అంటే ఏంటి? ఎక్సీడ్ అని, దాటిపోవడం. సో అట్లాంటిది అనమాట ఇది కూడా. ట్రాన్స్గ్రెస్ అంటే ఏంటి? గో బియాండ్ ద లిమిట్స్ ఆఫ్. సో లిమిట్స్ దాటిపోయి వెళ్ళడాన్ని ఏమనొచ్చు? ట్రాన్స్గ్రెస్ అనొచ్చు. నెక్స్ట్ హార్బింజర్. హార్బింజర్ అంటే ఏంటి? ఇండికేషన్ ఇవ్వడం. ఓకేనా? సో మనకు ఏదైనా సూచన ఇస్తుంది, ఇండికేట్ చేస్తుంది, ఒక సైన్ చూపిస్తుంది అంటాం కదా. సో అట్లాంటప్పుడు మనం ఏమనొచ్చు? హార్బింజర్ అంటే ఇండికేషన్ అని. నెక్స్ట్ గ్రాన్యులర్. గ్రాన్యులర్ అంటే ఏంటి? హైలీ డీటెయిల్డ్ అంటే క్లుప్తంగా వివరించడం అని. సో ఏ మైన్యూట్ అని కూడా అనొచ్చు. సో మైన్యూట్ డీటెయిల్స్ని కూడా డీటెయిల్డ్గా చెప్పడం. సో గ్రాన్యులర్ అంటే ఏంటి? ప్రతి చిన్న విషయాన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని మనం ఏమనొచ్చు? గ్రాన్యులర్ అనొచ్చు. సో గ్రాన్యులర్ అంటే ఏంటి? హైలీ డీటెయిల్డ్ అంటాం. నెక్స్ట్ కరోడింగ్ అంటే డిస్ట్రాయ్ చేయడం. సో కరోడింగ్ అంటే ఏంటి? డిస్ట్రాయ్ చేయడం, వీకెన్ చేయడం. సో కరోడింగ్ అంటే ఏంటి? డిస్ట్రాయ్ చేయడం. నెక్స్ట్ ఫ్లాక్. ఫ్లాక్ అంటే ఏంటి? స్ట్రాంగ్ క్రిటిసిజం. సో ఎక్కువ క్రిటిసిజం చూపించిన లేదా డిసప్రూవల్ని చూపించిన. సో ఇట్లాంటివన్నీ మనం ఫ్లాక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అన్మెట్. అన్మెట్ అంటే ఏంటి? అన్ఫుల్ఫిల్డ్, అన్సాటిస్ఫైడ్ అనొచ్చు. సో సాటిస్ఫైడ్గా లేకపోవడం, ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని చెప్తాం కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చెప్పొచ్చు? అన్మెట్ అనొచ్చు. నెక్స్ట్ చిల్లింగ్. చిల్లింగ్ అంటే ఏంటి? ఫ్రైటనింగ్ అని అంటే భయంకరమైన, హరిఫయింగ్, అలార్మింగ్, టెరిఫయింగ్ అంటాం కదా. సో చిల్లింగ్ అంటే ఏంటి? ఫ్రైటనింగ్ అని. నెక్స్ట్ పౌల్ట్రీ. సో పౌల్ట్రీ అంటే ఏంటి? వెరీ స్మాల్, మైనర్, స్మాల్, మీగరే అని కూడా అనొచ్చు. సో పౌల్ట్రీ అంటే ఏంటి? వెరీ స్మాల్, ప్రతి చిన్న విషయము, ప్రతి చిన్నది, మైనర్ ఇష్యూ అంటాం కదా. సో అట్లా అనమాట. సో స్మాల్ అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్పొచ్చు? పౌల్ట్రీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎవెంజలికల్. ఎవెంజలికల్ అంటే ఏంటి? ఎంతూజియాస్టిక్, ప్యాషనేట్గా ఉండటం, ఎంతూజియాస్టిక్గా ఉండడాన్ని మనం ఏమనొచ్చు? ఎవాంజలికల్ అనొచ్చు. నెక్స్ట్ నైవ్ అంటే ఇన్నోసెంట్ అని, అమాయకమైన. ఇంకా ఏం చెప్పొచ్చు? షోయింగ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో విజ్డమ్ లేకుండా చూపించడం, సో తెలివి లేకుండా ఉండటం, ఇవన్నీ ఏమనొచ్చు మనం? ఇన్నోసెంట్ అనొచ్చు. సో కాబట్టి నైవ్ అంటే ఏంటి? ఇన్నోసెంట్. ఓకేనా? NAIVE అంటే ఏంటి? నైవ్ అంటే ఇన్నోసెంట్ అని. నెక్స్ట్ కాంబాట్ అంటే ఫైట్ చేయడం. సో మనకి ఎక్కువగా రిపీట్ అయ్యే వర్డ్ అనమాట. కాంబాట్ అంటే ఏంటి? ఫైట్ చేయడం, ఎదుర్కోవడం అంటాం కదా. సో అట్లా అనమాట. సో ఎదుర్కోవడాన్ని మనం కాంబాట్ అంటాం. నెక్స్ట్ ప్లాకేట్ అంటే కామ్ చేయడం. సో మేక్ సమ్ వన్ యాంగ్రీలెస్ అంటే ఎదుటి వాళ్ళని శాంతింపబరచడంని మనం ఏమనొచ్చు? ప్లాకేట్ అనొచ్చు. నెక్స్ట్ ఇన్వేరియబుల్లీ అంటే ఆల్వేస్, ఎల్లప్పుడూ, తరచుగా అంటాం కదా. సో ఇన్వేరియబుల్లీ అంటే ఏంటి? ఆల్వేస్ అని. నెక్స్ట్ ఎగ్జల్ట్ అంటే టు రీజాయిస్ అంటే ఎగ్జల్ట్ అంటే ఏంటి? టు రీజాయిస్, జాయ్ఫుల్ అని, హ్యాపీ అని. సో టు సెలబ్రేట్ అని కూడా అనొచ్చు. సో ఆనందించడాన్ని మనం అనొచ్చు ఎగ్జల్ట్ అనొచ్చు. నెక్స్ట్ ఇన్ఎక్స్ట్రికబుల్లీ అంటే ఇన్సపరబుల్లీ అంటే సపరేట్ చేయలేకపోవడం. సో సపరేట్ చేయడానికి వీలుగా లేదు అంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో అనొచ్చు ఇన్ఎక్స్ట్రికబుల్లీ అనొచ్చు. సో ఇన్ఎక్స్ట్రికబుల్లీ అంటే ఏంటి? ఇన్సపరబుల్లీ. నెక్స్ట్ బ్రాష్. బ్రాష్ అంటే ఏంటి? సెల్ఫ్ అసర్టివ్ ఇన్ ఏ రూడ్ అండ్ నాయిసీ వే. సో రూడ్గా బిహేవ్ చేయడం, ఎరగంటగా ఉండడం, సో అహంకారంగా ఉండడం అంటాం కదా. సో హీ వాజ్ బ్రాష్ అంటే తను రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు, అహంకారం చూపిస్తున్నాడు అంటాం. సో కాబట్టి బ్రాష్ అంటే ఏంటి? సెల్ఫ్ అసర్టివ్ ఇన్ ఏ రూడ్ అండ్ నాయిసీ వే. నెక్స్ట్ ఫోస్టర్ అంటే ఏంటి? ఎన్కరేజ్ అని, సపోర్ట్ అని. సో ఫోస్టర్ అంటే ఏంటి? ఎన్కరేజ్. నెక్స్ట్ ఇమినెంట్. ఇమినెంట్ అంటే ఏంటి? అబౌట్ టు హ్యాపెన్ అంటే జరగబోతుంది అని. సో జరగబోయేది అని, సో రాబోతుంది. సో ఇలాంటివన్నీ మనం చెప్పొచ్చు ఇమినెంట్ అంటే అబౌట్ టు హ్యాపెన్. నెక్స్ట్ సిమ్మరింగ్ అంటే ఎగ్జిస్టింగ్ ఏ సప్రెస్డ్ స్టేట్ అంటే సప్రెస్డ్ స్టేట్లో ఉంది, సరిగ్గా లేదు అని చెప్పడం. సో సిమ్మరింగ్ అంటే ఏంటి? ఎగ్జిస్ట్ ఇన్ ఏ సప్రెస్డ్ స్టేట్. నెక్స్ట్ ప్లైట్.
ఫ్లైట్ అంటే ఏంటి? డేంజరస్ సిచ్యువేషన్. సో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో కానీ డేంజరస్ సిచ్యువేషన్ ఇది అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాలి? ఫ్లైట్ అని చెప్పాలి. సో ఫ్లైట్ అంటే ఏంటి? ఏ డేంజరస్ సిచ్యువేషన్. నెక్స్ట్ కాల్ ఆఫ్ అంటే ఏంటి? క్యాన్సిల్ అని. సో కాల్ ఆఫ్ అంటే ఏంటి? క్యాన్సిల్ చేయడం, స్టాప్ చేయడం. సో కాల్ ఆఫ్ అంటే ఏంటి? క్యాన్సిల్ అని. నెక్స్ట్ కట్ బ్యాక్ ఆన్ అంటే ఏంటి? రెడ్యూస్ స్పెండింగ్. సో మన ఖర్చుని తగ్గించడాన్ని సో మనం ఏమైనా చెప్పొచ్చు? కట్ బ్యాక్ ఆన్. సో ఖర్చుని తగ్గించడాన్ని మనం ఏమనాలి? కట్ బ్యాక్ ఆన్ అనాలి. నెక్స్ట్ గెట్ ఎహెడ్ అంటే టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద వర్క్. సో మన వర్క్లో సక్సెస్ఫుల్ అవ్వడం లేదా ముందంజలో ఉండడం అనేదాన్ని మనం ఏమనొచ్చు? గెట్ ఎహెడ్ అంటాం. నెక్స్ట్ పుట్ ఆఫ్ అంటే ఏంటి? డిలే చేయడం అంటే పోస్ట్పోన్ చేయడం లేకపోతే నిలిపివేయడం అంటాం కదా. సో కాబట్టి పుట్ ఆఫ్ అంటే ఏంటి? డిలే చేయడం, పోస్ట్పోన్ చేయడాన్ని మనం పుట్ ఆఫ్ అంటాం. నెక్స్ట్ టేక్ ఆన్ అంటే ఏంటి? యాక్సెప్ట్ చేయడం. సో టేక్ ఆన్ అంటే ఏంటి? యాక్సెప్ట్ చేయడం.